నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో భూ ఆక్రమణ తెగ మత్స్యకార గ్రామాలను చుట్టుముట్టింది. కావలి మండలం చెన్నాయిపాలెం మరియు సీతారాం నగర్ పరిధిలో తమ సాగు భూములను అక్రమంగా ఆక్రమించారంటూ మత్స్యకారులు భారీ నిరసన దిగారు. గత ప్రభుత్వం తమకు జీవనోపాధి కోసం కేటాయించిన భూములపై ఇప్పుడు హక్కులు కోల్పోతున్నామని వందలాది మంది మత్స్యకార కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దశాబ్దాల క్రితం ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో జామాయిల్, సవక వంటి పంటలు వేసుకుని జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు కొందరు వ్యక్తులు ఆ భూములను ఆక్రమించుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నిరసనలో పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు కన్నీరు మున్నీరవుతూ తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమ భూములు తమకు దక్కాలంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అన్న మాకు న్యాయం చేయాలి, మా పొలాలు మాకు ఇప్పించాలంటూ నిరసనకారులు ప్లకార్డులతో ధర్నా చేపట్టారు. అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అక్రమ ఆక్రమణలను తొలగించి నిజమైన హక్కుదారులకు భూములు అప్పగించాలని కోరుతున్నారు. లేని పక్షంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని మత్స్యకార సంఘాలు హెచ్చరించాయి. మరి దీనిపై రెవెన్యూ అధికారులు మరియు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. నరసమ్మ, మాది ఊరు చెన్నాయిపాలు పెద్దపాలు. మాకు ఈ పొలాలు ఇచ్చింది మాకు మహిళలకి ఇచ్చిన వాళ్ళ పొదుపు మీద వచ్చి గవర్నమెంటే ఇచ్చిపోయినారు. మాకు అవి మొక్కలు వేసుకుని నీళ్ళు లేకుండా చెట్టులు కొట్టి ముళ్ళులు కొట్టి అవన్నీ గందరగోళంగా ఉంటేనే అవి నరకలేక ఎండని లేక గాయలు లేక ఎంతో ఇబ్బంది పడ్డాము. కనీసం తాగటానికి నీళ్ళు లేక కూడా ఎండలు అల్లాడిపోయినాము. కనీసం లేవలేని గర్భవతి కూడా వచ్చింది, నెల గర్భవతి కూడా వచ్చి పనిచేసింది. అప్పుడు పుట్టిన 2 నెలల పాపను తీసుకుని వచ్చి ఉయ్యాలు కట్టి చెట్టల్లో బిడ్డలను వేసి కూడా పనిచేసినాము. ఇంత చాకిరి చేసి మేము జామాకు మొక్కలు వేసి టార్లు పెట్టి దున్నిచ్చి జామాలు మొక్కేసి నీళ్ళు పోసి పెంచి సాగుతూ ఉంటే ఆడవాళ్ళ గొల్లాలు వచ్చి మా గొడ్లు తిరగాల, మా మేకలు తిరగాలని అవి పెరికేసిపోయినారు. వాళ్ళకి మాకు వాదనాలు పడి మళ్ళీ సాగు మొక్కలు తీసుకొచ్చేసాము. వేసి కష్టపడి సాగుతూ ఉండేరాకి మాకు ఊళ్ళో గొడవ వచ్చిన వాట్ల చెదరైపోయినారు. ఊళ్ళో జనాలు లేకుండా బాంబులు వేసుకుని కత్తిలతో పొడుచుకుని గందరగోళం అయిపోయినారు. ఎవరు ఊరు అనే సమస్య లేవు. ఆడాడ చెట్ల పుట్టల్లోది తిరిగిన మాటల సరేలే ఏదో ఒక ఊరుగా చేరుకున్నాము, మన ఎందుకు ఈ రాజ్యాల మీద తిరగాల, మన ఊరికి చేరుకున్నాము, మన ఎన్నాళ్ళు ఈ దేశాల మీద ఉంటే మనకు పెట్టులు ఏమైపోతారా, మన ఇల్లు వాకిలు ఏమైపోయిందని అప్పుడప్పుడు మాట్లాడుకుని ఇళ్ళకి వచ్చి చేరుకుని 2వ సంవత్సరానికి అమ్మా మనకి మహిళలకు ఇచ్చిన పొలాలు ఉందమ్మా, మన పొలం కాడకు పోదాము, మన పొలం చేసుకున్నాము, గవర్నమెంట్ ఇచ్చిన పొలాలు అయ్యి మనం ఎందుకమ్మా దూరం పెట్టుకోవాలా, పోదామని చెప్పి మేము ఆడవాళ్ళు మొత్తం మాట్లాడుకుంటుండేరాకి ఇంతలోకి ఎట్ట చేశారు, ఊళ్ళో నాయకర్తలు ఉండరు. ఈ నాయకర్తలు మాకు కావాలని ఊళ్ళో చెప్పుకుంటూ రాజకీయం చేసుకున్నారు. ఈ నాయకర్తలు కలిసి 10 ఎకరాలు 20 ఎకరాలు 5 ఎకరాలు 4 ఎకరాలు వీళ్ళు మొత్తం కలిసి చేస్తున్నారు. అంతలో ఇంకా కొంతమందిని ఖాళీ ఉండే వాళ్ళని లెక్కేసుకుని వాళ్ళలో చేర్చుకుని వాళ్ళకి మీకు 2 ఎకరాలు ఇస్తాం మాతోటి రండి, మీకు ఎకరా ఇస్తాము మాతోటి నడవండి, మీకు 3 ఎకరాలు ఇస్తాము మా అమ్మిడి రండి అని ఊళ్ళో ఉండే వాళ్ళని కూడా మొత్తాన్ని కూర్చుకున్నారు. వాళ్ళు మాకు ఎట్ట న్యాయం చెయ్యాలా, మేము ఎట్ట బతకాలా,
మా గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలా, గవర్నమెంట్ న్యాయం చేస్తారని మేము ఇంత పోరాడుతున్నాము. మాకు న్యాయం చేసే వాళ్ళు ఎవరు సార్? మాకు ఎవరు వచ్చి చేస్తారు? మాకు మా ఆడాళ్ళ కష్టాలన్నీ మేము నేలపాలు బల్లె దొల్లాడి ఆడుస్తూ ఉంటుంది. మా బాధలన్నీ ఎట్లుంది సార్ మాకు?